టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. క్షణం క్షణం ఉత్కంఠ. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి జూన్ 4వ తారీఖు కోసం లక్షలాదిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. సో 2014 టీడీపీ జనసేన బీజేపీ కలయిక ఏదైతే విక్టరీ సాధించిందో 2024 కూడా అదే విక్టరీ సాధిస్తుందనేటువంటి ధీమాలో కూటమి నేతలు ఉన్నారు. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో ఒక ఈస్ట్ గోదావరి 5 స్థానాలు మినహా 2 జిల్లాల్లో 29 స్థానాలు కూటమి విజయ కేతనం ఎగరేసింది. సో ఇప్పుడు కూడా జనసేన కలయికతో గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందనేటువంటి అభిప్రాయంతో అయితే కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. అదేవిధంగా నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మనమే అధికారంలోకి వస్తున్నాం, విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన చంద్రబాబు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ధీమాతో కూడా ఉన్నారు. అంటే నిన్న మొన్నటి వరకు ఇటు కూటమి నేతలు ఎవరో కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయట్లేదు, చాలా సైలెంట్గా ఉన్నారు అనేటువంటి అధికార పార్టీ వైసీపీ సంబంధించినటువంటి నేతలకైతే చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు అయితే మనం అధికారంలోకి వస్తున్నాం, అందులో ఎలాంటి డౌట్ లేదు, డౌట్ పడాల్సిన పని లేదన్నారు. అదేవిధంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో సో కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి అధికారంలోకి మళ్ళీ మనం వస్తున్నామని చెప్పారు. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కౌంటింగ్ సమయంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించి వారేమైనా కుట్రలు పనితే వారి మీద ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకైతే స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తాన్ని కనుక చూస్తే జనసేన పొత్తుతో కూటమిలో ఆశలైతే చిగురించిన పరిస్థితి ఉంది. ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా సాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు. సో ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సత్యనారాయణ గారు పొలిటికల్ అడ్వైజర్ ప్రైమ్ లైన్ న్యూస్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పంచకర్ల సందీప్ గారు జనసేన పార్టీ నాయకులు భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా బత్తుల రాము గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ రాజోల్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా డిబేట్ ప్రారంభించే ముందు ప్రైమ్ లైన్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. సో సత్యనారాయణ గారు, గతంలో కనుక చూస్తే మనం 2014 ఎపిసోడ్, ఎందుకంటే 2014 జనసేన పోటీ చేయకపోయినప్పటికీ కూడా టీడీపీ జనసేన బీజేపీ ఆ కూటమి ఏదైతే ఉందో కూటమికి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. వాళ్ళందరూ కలిసి విక్టరీ సాధించారు. సో 19లో విడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ 24లో సేమ్ అదే ఫలితాలు రిపీట్ అవుతాయి. ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో అయితే వన్ సైడ్ ఓటింగ్ జరిగిందనే అభిప్రాయాన్ని కూటమి నేతలు ధీమాగా చెప్తూ ఉన్నారు. గతంలో కేవలం 5 స్థానాలు కోల్పోయాం 2014లో. ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, 34 స్థానాలు అనేటువంటి ఒక ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మనమే అధికారంలోకి వస్తున్నాం, ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు, 100% మనం అధికారంలోకి వస్తున్నాం, మన దగ్గర పూర్తి సర్వే ఉంది. అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. సో మొత్తానికి ఎలా చూడొచ్చు ఈ అంశాలని? గోదావరి జిల్లాలే ఈ కూటమి గెలుపు ఓటములని డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, 2019 ఎనాలిసిస్ కంట 2024 ఎనాలిసిస్ కన్నా మనం చూస్తే ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన పాత్ర చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ కూటమిలో పాటు ఆయన చేసిన ప్రచారాల్లో మనం మెజారిటీ చూసుకుంటే అక్కడున్న 2 జిల్లాల్లో ఉన్న అనేక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని ఒక ఏకతాటిపై తీసుకురావడంలో ఆయన పై చేయి సాధించారని చెప్పాలి. అట్ ది సేమ్ టైం దాన్ని ప్రజలు కూడా అనుసరించారని కూడా మనకి జరిగిన ఆ పోలింగ్ లో కూడా తెలుస్తుంది. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే బేసికల్గా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ గవర్నమెంట్కి ఎక్కువ సీట్లు వస్తే ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తూ వస్తున్నారు. లాస్ట్ టైం కూడా అదే జరిగింది వైఎస్ఆర్సీపీకి. ఈసారి మాత్రం 2024లో మనకున్న మీడియా సమాచారం ప్రకారం కూటమికి ఎక్కువ సీట్లు రావటం, అట్ ది సేమ్ టైం
ఈ జనసేన కలయిక అనేది మాత్రం పెద్దన్న పాత్ర పోషించిందని చెప్పాలి. ముఖ్యంగా కోనసీమ అమలాపురం కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కమ్యూనిటీకి కొన్ని విభేదాలు ఉండేవి గత కొన్ని సంవత్సరాల నుంచి. కానీ ఈ ఎలక్షన్లో మాత్రం ఒక ప్రత్యేకత చాటుకున్నారు. ఎట్లా చాటుకున్నారంటే అన్ని కులాలని ఒక బయటికి తీసుకురావాలి, బీసీల్లో ఉన్న అనేక సబ్ క్యాస్ట్లు కానీ వీళ్ళందరినీ తీసుకొస్తే మనం ఈ పార్టీలు కులాలను కనుక విభజించుకుంటూ వెళితే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాలను నడపడం ఎలాగున్నా కానీ ప్రభుత్వాలని మనం ప్రజలకు సేవ చేయాలంటే ఈ వర్గ వైషమ్యాలు ఎక్కువైపోతాయన్న ఉద్దేశం మీద ఆయన తీసుకున్న కాజ్ ఏదైతే ఉందో మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ విషయంలో పొలిటికల్ అడ్వైజర్ గా నేను కానీ బయట ఉన్న పొలిటికల్ గా అనేక మంది మీడియా మిత్రులు కానీ అందరూ తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో జాయిన్ అవటం వల్ల ఒక ఎత్తు అయితే వారు రోడ్ షోలో చేసిన విశ్లేషణ గాని వారిచ్చిన పిలుపు గాని ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా తీసుకున్నారు. ఎందుకంటే ఆ భీమవరంలో ఓడిపోయిన దాని గురించి కానీ అంతకుముందు వేరే చోట ఓడిపోయిన దాని గురించి కానీ ఆయన విశ్లేషణ చేస్తూ నేను ఎందుకు వస్తున్నాను రాజకీయాలకి, నేను ఏం కోరుకుంటున్నాను, మీరు ఎలా ఉండాలి అనేది ఒక దిశానిర్దేశం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆ ధీమాతోటే ఈ రోజున కూటమి అధికారంలో రాబోతుందని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక విశ్లేషణ చేశారు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఏమనంటే కూటమి ఏదన్నా చేస్తుందేమో, ఏ రాజకీయ పార్టీ అయినా బిఫోర్ కౌంటింగ్ ఏజెంట్లు దొరకరేమన్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా అనాలిసిస్, ఎందుకంటే మనకి 1వ తారీఖు జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. బిఫోర్ దట్ కనుక ఏమైనా ప్రాబ్లం ఉండి రానున్న రోజుల్లో కనుక మనకి పోలింగ్ రోజున ఏజెంట్లు రాకపోతే కౌంటింగ్ లో ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే కూటమి అధికారంలోకి వస్తే ఎవరైనా నెగ్గే వైఎస్ఆర్సీపీ అక్కడక్కడ నెగ్గే వాళ్ళు కూటమి వైపు చూస్తారేమో, గోడ దూడుతారేమో అన్న ఆలోచన కూడా ఉంటుంది. సో దట్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో పర్యటనలో ఉండటం వల్ల ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీరు ప్రెస్ మీట్ పెట్టారని మనం ఇక్కడ ఇంకోటి సత్యనారాయణ గారు, ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఒకే రకంగా ఇవ్వు కదా, కొన్ని ఒక పార్టీకి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండొచ్చు, ఇంకొక పార్టీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండొచ్చు. సో ఆ ఎగ్జిట్ పోల్స్ నే ప్రజలు ఏ విధంగా ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది? కంపల్సరీ అండి, కంపల్సరీ. ఎందుకంటే మనం అంతకుముందు కూడా ఈ బ్యాన్ ఉంది కాబట్టి గతంలో ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది ప్రైవేట్ కంపెనీలు చేసిన ఎగ్జిట్ పోల్స్ లో కూటమికి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఓటింగ్ శాతం జరిగింది. ఫస్ట్ టైం 90% వరకు వెళ్ళింది కొన్ని ఏరియాలో. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది మాత్రం ప్రజల్లో బాగా వినపడింది. అట్ ది సేమ్ టైం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాల వైపు గోదావరి వరద వెళ్లి సముద్రంలో కలిసినట్టు కోస్తా జిల్లాలో జరిగిన ఓటింగ్ శాతాన్ని మాత్రం మనం విశ్లేషణ చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమి వైపే ప్రజలు ఉన్నారు. అక్కడక్కడ రిజర్వ్డ్ సీట్లో కొన్ని రావచ్చు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తీసుకుందాం, 12కి 1, 2 అక్కడ రావచ్చు అనేది మనకున్న సమాచారం. సో దట్ ఆ విధంగా తూర్పు గోదావరి కానీ పక్కనున్న పశ్చిమ గోదావరి తీసుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూటమికి అనుకూలంగా ఉంది. దాని ప్రభావం గవర్నమెంట్ ఏర్పడటం మీద 100% ఉంది. కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తున్నాం. రెండోది మెయిన్ మనం అక్కడ ఆలోచన చేయవలసింది ఏంటంటే, నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ లో, ఎందుకంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు, విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మీడియా ప్రతినిధిగా నేను చెప్పేది ఏంటంటే, పల్నాడులో జరిగిన విధ్వంసం గాని తర్వాత జరిగిన అనేక రాజకీయ సమీకరణాలు గాని ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన ఒక ప్రెస్ కి మీడియాకి కూడా అడ్రస్ చేయకుండా ఎవరితో మాట్లాడకుండా ఒక ఐపాక్ టీమ్ తో మాట్లాడి వెళ్ళిపోయారు అనే దానికి కూడా కొంత జనాల్లో చర్చ నడుస్తుంది. కానీ ఒక సీఎం వేరే గవర్నమెంట్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసి గవర్నర్ కి రిజిగ్నేషన్ ఇచ్చే వరకు కూడా ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా శాంతి భద్రతను కాపాడవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన విస్మరించి కారణాలు ఏమైనా కానీ అక్కడతోటే మనం ఆలోచన చేసి ఎవరు మంత్రివర్గంలో కానీ ఎవరితో మాట్లాడకుండా నేరుగా ఐపాక్ టీమ్ తో మాట్లాడి ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళిపోవడం కూడా కించెత్తు అనుమానాలు రేకిస్తున్నాయి మాలాంటి మీడియా వాళ్ళకి. ఏదేమైనా కూడా కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఈ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకంగా మారనుంది. అట్ ది సేమ్ టైం ఈ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చే తర్వాత కూడా జనాల నుంచి నిన్న కూడా మన ఛానల్లో ఒక డిబేట్ జరిగింది. ఈ కూటమిలో ప్రధాన భూమికి పోషించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా రాబోయే రోజుల్లో ప్రధానమైన ఆయనకి ఒక గౌరవప్రదమైన పోస్టునిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన వైపు ప్రజలకు కావలసిన అన్ని ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో నడిపించడానికి జనాలు కూడా ఒక రకమైన చర్చ మొదలైంది. నిన్న కూడా మీరు మాట్లాడారు బ్రహ్మనాయుడు గారు. ఈ చర్చ ఎందుకు మొదలైందంటే
కూటమి అధికారం రావటంలో వేరు, ఆ కూటమిలో ఉన్న ప్రధాన భూమిక పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పాలి. ఒకవేళ అంటే అధికారంలోకి వస్తుందా రాదు అనేది ఫలితాల తర్వాతే చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అందులో డౌట్ లేదు. 100%. రెండోది కూడా మీరు విశ్లేషణ చేయాలి. ఎందుకంటే ఇద్దరు రోడ్ షోలో కూడా చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మా కూటమి అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తాం అనేది ప్రజలకు ఒక సబ్మిషన్ చేశారు. దాన్ని నెరవేర్చుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి ఇద్దరు ఒక టీమ్ లో వెళ్తున్నారు కాబట్టి ఆ టీమ్ స్పిరిట్ ని ఇబ్బంది లేకుండా చేసుకెళ్తే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మనం మంచి వాతావరణం చూస్తాం. అట్ ది సేమ్ టైం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారని మీరు అన్నారు. ఆయన కీలక వ్యాఖ్యలతో పాటు కొంత అప్రమత్తతో కూడా ఉన్నారు. ఆయన అప్రమత్తత ఎందుకు ఉన్నారు అని అనుకుంటే పల్నాడు నుంచి జరిగిన అనేక సమీకరణాలు, గొడవలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఈసీ తీసుకున్న సీరియస్ యాక్షన్స్ కానీ ఇవన్నీ ఆయనకి కొంత ఆందోళన కలిగించింది. గవర్నమెంట్ ఏదైనా చేస్తుందేమో, ఈసీకి వన్ సైడ్ సపోర్ట్ చేస్తుందేమని. ఈసీ వన్ సైడ్ ఎక్కడ సపోర్ట్ చేయదు. ఎందుకంటే అది ఒక సెపరేట్ సంస్థ, దానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్ లో. సో దట్ ఆ విధంగా ఈసీ ఎవరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు నుంచి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమీ మాట్లాడలేదు. నేను విదేశీ పర్యటన తీసుకుని మాట్లాడారు కాబట్టి 100% మనకున్న సమాచారం ప్రకారం కూటమి అధికారంలో రాబోతుంది. రెండవది ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే ప్రక్రియ ఉందో రేపు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది బ్రహ్మనాయుడు గారు, మీరు ఆల్రెడీ చూశారు. ఎందుకంటే అల్లర్లు జరగబోతున్నాయని ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ అయింది. ఇంకా అప్రమత్తంగా ఉండాలి. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది పోలింగ్ కేంద్రాల్లో. మీడియా కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో దాన్ని మనం అరికట్టగలిగితే ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిగి ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ పూర్తవ్వాలని ఒక ప్రైమ్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ గా నా యొక్క సబ్మిషన్. ధన్యవాదాలు.